పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అయితే కాస్తంత అయోమయం, గందరగోళంగా ఉందా అంటే అవుననే చెప్తున్నారు. వైసీపీ అయితే ప్రధానంగా ఇదే ఆరోపణ చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగుల బదిలీ ఏదైతే ఉందో ఆ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్ 5, గ్రేడ్ 6 అంటే డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శుల బదిలీల విషయంలో తీవ్ర అస్పష్టత నెలకొంది. సంబంధిత శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం బదిలీలు లేవని ప్రకటించారు. అయితే పంచాయతీ రాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్లు 5, 6, గ్రేడ్ 5, గ్రేడ్ 6 స్పష్టంగా ప్రస్తావించకుండా ఆదేశాలు జారీ చేయడం అనేది గందరగోళానికి కారణమైందట. రెండు శాఖల మధ్య సమన్వయ లోపంతో దాదాపు 20,000 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీపై ఇప్పుడు ఒక అస్పష్టత నెలకొందట. ఒకవైపు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాల్లో అన్ని జిల్లాల్లో డిపిఓలు అలాగే జెడ్పీసీఈఓలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో బదిలీకి సంబంధించిన అధికార ఉత్తర్వులు రాకపోయినా గ్రేడ్ 5, 6 అంటే గ్రేడ్ 5